ఇలాంటి ఆశలు కోరికలు డౌట్లు చాలా ఉన్నాయి. మీకేమన్నా అనిపిస్తుందా? తండ్రి 9 నెంబర్, బేటా 10 నెంబర్ అండి. ఇంకా మారేది ఉండదు, ఏముండదు. అవన్నీ దయాకరణకి ఏదో కోరికలు, పాత ఫ్రెండ్షిప్ ఉండదు కాబట్టి వెళ్తుంది కొద్దిగా. జైల్లో పెట్టి కిరణ్ అన్న పెట్టాలని పెట్టలే, రాజశేఖర రెడ్డి కూడా పెట్టలే. ఉద్యమం అంటే అన్న అలా మనం ముందు నుంచి చెప్తున్నానే, వాళ్ళు ఓన్లీ ఇప్పుడు నువ్వు అన్నావు చూడు, రాజ్యాంగం అంటే రాజ్యాంగం మార్చమన్నది ఏదో ప్రజల గురించి కాదు. కల్వకుంట్ల కుటుంబం మాత్రమే తెలంగాణలో పరిబరేలా. నిజాం రాజు రాజ్యాంగం అట్ట రాసుకుందాం అనుకున్నారు, సౌదీ లాగా షేక్, క్రౌన్ ప్రిన్స్. ఇప్పుడు వెంకటకృష్ణ గారు ఇవాళ రాహుల్ గాంధీని అట్ట చిత్రించడం అనేది కాంగ్రెస్ అభిమానులు కానిటువంటి వాళ్ళు కూడా బాధపడతారు. నా పాయింట్ ఏంటంటే సత్యం గారు, నా పాయింట్ ఏంటంటే ఒక్క మాట మీరే చెప్పండి. సత్యం గారు మీరే చెప్పండి. నేనేమంటానంటే ఒక రాజకీయ నాయకుడు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరగడం తప్పు కాదు. ఆయా పార్టీల విధానాలు ఏవైనా కావచ్చు, ఆ పార్టీల సిద్ధాంతాలు ఏవైనా కావచ్చు. తీసుకుంటా ప్రభాకర్ భయ్య ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం. ఇప్పుడు వెంకటకృష్ణ గారు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ వ్యతిరేకంగా డజన్ మంది నాయకుల్లో వాజ్పేయి, అద్వానీ కూడా ఉన్నారు. అవును. ఇవాళ బీజేపీ ఎక్కడైతే డీవియేషన్స్ అవుతున్నాయో అక్కడ డీవియేట్ అయిన చోటల్లా అప్హోల్డ్ చేస్తుంది, దేశంలో నిర్భయంగా అప్హోల్డ్ చేస్తుంది రాహుల్ గాంధీ. కాంగ్రెస్ కాని వాళ్ళు కూడా చెప్తారు డీవియేషన్ జరుగుతున్నాయని. అంత ధైర్యంగా తను చేస్తున్నప్పుడు అనేకమైనటువంటి డెమోక్రటిక్ ఫోర్సెస్ కు అది ఒక ఫేవరబుల్ ఆలోచనకు ఉంటుంది. ఆ ఆలోచన కింద బీఆర్ఎస్ కూడా బతుకుద్ది. కాబట్టి అట్లా ఒక బ్రాడ్ బేస్డ్గా కాన్స్టిట్యూషన్ రక్షించుకోవాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ పోయే వ్యక్తిని వీళ్ళు అవమానిస్తే నేషనల్ లెవెల్లో ఒక స్ట్రగుల్లో ఇవాళ ఆనాడు బీజేపీ నాయకులు ఎట్లయితే పోరాడేది, ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా అయి ఉన్నది. దానివల్ల బీజేపీ తన ఎక్కడ డీవియేషన్స్తో కరెక్షన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇతర డెమోక్రటిక్ ఫోర్సెస్ కూడా ధైర్యం వచ్చి వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఇది నిజంగా అనుకునే వాళ్ళు పోరాడేటువంటి అవకాశం ఉంది. అటువంటి వ్యక్తిని కూడా ఈ దీంట్లో పెట్టి కిట్స్ లో నేను చూసి ఆ కిట్లు, కాబట్టి అది కరెక్ట్ కాదు అంటున్నా. రాకేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం. రాకేష్ రెడ్డి గారు ఇక్కడ సరే పార్టీ సిద్ధాంతము మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు, మీరే రాకేష్ రెడ్డి గారు మీరే చెప్పండి. భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు, కాకపోతే ఆయన రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు, అది వేరే విషయం. కానీ దాన్ని అలాగా ఎద్దేవా చేసే విధంగా మాట్లాడడం అనే దాని మీద చెప్పండి. దయచేసి అండి, నేను రాహుల్ గాంధీ మీద ప్రత్యేకంగా వ్యతిరేకత కాదు. రాహుల్ గాంధీకి ఎప్పుడెప్పుడైతే ఇబ్బంది ఏ రకంగా మేము మాట్లాడుతున్నాం అంటే, రాహుల్ గాంధీ దేశాన్ని అవమానించినప్పుడు, దేశ సైన్యాన్ని అవమానించినప్పుడు, దేశ హిందువుల మనోభావాలను అవమానించినప్పుడే మేము మాట్లాడుతున్నాం. ఆయన దేశ మెజారిటీ ప్రజల మనోభావాలు, దేశ సైన్యాన్ని అసలు మీరు ఆపరేషన్ చేశారా లేదా, లేకపోతే ఎన్ని చచ్చిపోయినారు, ఎన్ని ఫ్లైట్లు కూలినాయి, ఏ రాజకీయ నాయకుడు కూడా ఒక దేశ ప్రధాని కావాలని కలలు కంటున్న ఒక ప్రధాన ప్రతిపక్ష అలాంటప్పుడు విమర్శలు వస్తాయి. 200 తప్ప రాహుల్ గాంధీ గారు ఏదైనా సరే రాజ్యాంగం పట్టుకుంటే సంతోషం, అది చదువుకొని పట్టుకుంటే ఇంకా మంచిదని నా అభిప్రాయం. చదువుకొని పట్టుకుంటే బాగుంటది. అట్లా నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఒకసారి ఈ సబ్జెక్ట్ లోకి వచ్చాను కాబట్టి నేనేం అవమానించట్లేదు. మీకు అట్లాంటి కావాలంటే అంత క్లిప్లు పంపుతా. రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని అవమానించింది, ప్రధానమంత్రిని అవమానించింది, చింపి పడేసింది, ఇవన్నీ మర్చిపోవద్దు ఎవరైనా మాట్లాడే పెద్దలు కూడా. రాహుల్ గాంధీ దేశాన్ని ఎంత అవమానిస్తున్నాడు, సైన్యాన్ని ఎంత అవమానిస్తున్నాడు, సైంటిస్టులు ఎంత అవమానిస్తున్నాడు, హిందువుల మనోభావాలు ఒకటే కాదు, సైన్యం. భారతదేశానికి రక్షణ ఉన్నది, ఈ రోజు దేశం సురక్షితంగా ఉన్నదంటే సైన్యం. ఈ రోజు బీజేపీ ఉంటుండొచ్చు, రేపు కాంగ్రెస్ ఉంటుండొచ్చు, లేకపోతే ఏదైనా కూటమి ఎవరైనా ఉండవచ్చులే. అట్లాంటి బలమైన వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ పోతుంటే దేశానికి ప్రమాదం. వెంకటకృష్ణారు, రేపు ఏబిఎన్ కూడా ఉండదు. దేశం సురక్షితంగా ఏబిఎన్ ఎందుకు ఉంటది? అల్ జజీరా టీవీ అయిపోతుంది. ఇది రాజ్యాంగం ఉంటేనే మాకు ఇదిగా ఉంది, లేకపోతే ఇంకెట్లుంటుంది. రాజ్యాంగం ఉండాలి, బలమైన సైన్యం. రైట్. రాకేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం సార్. ప్రభాకర్ గారు ఇప్పుడు ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం ఏ సందర్భంలో పట్టుకున్నాడు రాహుల్ అంటే